నేను ఒక గేదెని కొనుక్కున్నా, గేదెను పాల వ్యాపారం పెట్టుకున్నా. అక్కడికి పాల వ్యాపారం ఎన్ని పాలు పోస్తావు తల్లి? నేను ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్, బర్రెను కొనుక్కున్నా. ఊళ్ళో 10 ఇండ్లకు నేను ఒక్కొక్క లీటరు ఇట్లా పాలు పోసేదాన్ని. చిన్న 2 ఓటలు ఉన్నాయి, అక్కడ కూడా పోసిందని. లీటర్కి ఎంత వస్తుంది సరే, ఎన్నో శాతం బట్టి వస్తుంది సార్? అవును, ముందు అయితే 25-20 రూపాయలు, ఇప్పుడు అయితే బాగానే 60, 50, 100, 50 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. ముందుకైతే చాకలి ఐలమ్మ పేరు విన్నావా? ఇస్నూరు దొరల మీద కొట్లాడింది ఆమె కూడా. ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే, తిరగబడి కొట్లాడింది. రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలి ఐలమ్మ అని. సుశీలమ్మ, నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది. మీకోసమే, మీ మేలు కోసమే. మహిళల చేతిలో నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఈ సంఘాలన్నీ పెట్టినాం. ఇవాళ కూడా మేమందరం బట్టి విక్రమార్క సార్ గారు, సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం జీరో వడ్డీ ఇవ్వాలన్నా, మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమనే సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం పలుకోరు. ఓకే సార్, అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జనవికాస జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షురాలు అయినాం. 2007లో ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరు గ్రూపులు చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిండు. నెల్లూరులో సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది. అమ్మ మా హక్కులు అడగడానికి వచ్చినాము, మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగడానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా. అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మ మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిలు ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోని సాటగా, మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా, ఇవాళ రేపంటే చాలా కష్టమైతుంది. అందుకే మేము సీతక్కకు సాయంతోనే అడుగుతున్నాం. ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యలు ఉన్నాయి, మేము యుద్ధంకు తయారన్నా కానీ మాకు విద్య రాదు సార్, మాకు నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా. ఓకే సార్, మాకు ఏదన్నా తప్పు మీకు ఇన్ఛార్జ్ గా సీతక్క నేసినాం ఆదిలాబాద్ లో. మీ ఆడబిడ్డ ధన్యవాదాలు సీతక్కకి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. చివరగా సార్, గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం 5 మిషన్, ఒక్క మిషన్ తో స్టార్ట్ అయ్యి 7 కుట్టు మిషన్లతో 5గురికి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు తనే జీతం ఇస్తుంది. 75,000 రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈమె ఎవరో కాదు, మామిడిగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, మన గోకుల గారు. గట్టి చప్పట్లతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారికి నాతోటి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఆంధ్ర ఎస్టీ ఆదివాసిని కాబట్టి అందరికి రామ్ రామ్. నేను మొదట ఈ సంఘంలో చేరడానికి కారణం ఏంటంటే నాకు అత్తమామలు లేరు, ఆ నాన్న లేడు. కాబట్టి 2009లో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు అప్పు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడం వలన మా ఊర్లో ఉన్న మహిళల వాళ్ళతోని తెలుసుకొని సంఘంలో చేరితే ఎలా ఉంటది, మరి వాళ్ళు అప్పిస్తారా అనుకునే సమయంలో ఒక 10 మందిని చేసి నేను ఒక గ్రూప్ తయారు చేసినాము. ఆ తర్వాత మొదట 50 రూపాయలతోనే పొదుపు స్టార్ట్ చేసిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మేము బ్యాంకు వెళ్లి అప్పు అడగడం జరగడం వలన మొదట నాకు 10,000 మాత్రమే అప్పు ఇచ్చారు. ఆ తర్వాత 10,000తోని నేను ఒక చిన్న కుట్టు మిషన్ వేసి పల్లెటూరులో బిజినెస్ స్టార్ట్ చేసినాను. కానీ ఈ నేటి సమాజంలో ఒక్క మిషన్ తోని ఒక్కరే పని చేస్తే మాత్రం ఏ పని డబ్బులు అవసరం తీరుతలేదు. కాబట్టి అందుకే ఇంకా మా ఆయనను కూడా నేను ఒక వృత్తి ఆయనకి ఇంకా నేను కుట్టుకుంటూ ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నేర్పించడం జరిగింది. అదే తర్వాత ఇంకా లోన్ అవసరం అని అప్పు బ్యాంక్ నుంచి ఇంకా తీసుకున్నాను. ఆ తర్వాత 30,000 అప్పు నేను కూడా పట్టుకున్న 30,000తోని ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఎక్కువ బట్టలు కుట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఆ తర్వాత అలా చేస్తూ మండల్ లెవెల్లో నేను పల్లెటూరు నుంచి ఇందరవెల్లి మండల్లో షాప్ వేసుకున్నాను. ఆ తర్వాత వేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇంకా బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర 5
మిషన్లు ఉన్నాయి. నాతో పాటు ముగ్గురు ఐదుగురికి నేను 15,000 జీతం ఇస్తూ నా ఆదాయం వచ్చేసరికి 40,000 దాకా నెలకు మిగులుతుంది. నేను ఇలా 10 మందికి 13 ముగ్గురికే కాకుండా నా జిల్లా లెవెల్లో గాని నా మండల్ లెవెల్లో గాని ఇంకా 100 మందికి ఒక కంపెనీని ఏర్పాటు మీరు సహకరిస్తే కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నా. నేను ఇద్దరికి జీవనోపాధి కల్పించడం వల్ల నాకు వివోగా మెంబర్ చేసిండ్రు. ఆ తర్వాత మండల సమైక్యాలో అధ్యక్షురాలుగా జిల్లా సమైక్య ఇంకా నేను కోశాధికారిగా ఉన్నాను సార్. అందుకే తల్లి నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతుందో మన హాస్టళ్లలో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా, ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్హెచ్ గ్రూపులు ఈ ఆడబిడ్డలకే రాష్ట్రమంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ఇంకా తీసుకున్నది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్ రాను ఖర్చుల ద్వారా. బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా? బస్సు ఎక్కుతున్నారా అమ్మా? అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతురా? ఏం లేదు కదా. సంతకు వచ్చినా ఆదిలాబాద్కు పోయినా ఇంద్రవెల్లికి పోయినా ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా. కేస్లాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు బంధు పెట్టుర్రి, ఆటో వాళ్ళకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా. ఏమన్నా కలిస్తే అడుగుని ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పుర్రి. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే 60 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ చేయడానికి వచ్చిండు. ఇప్పుడు చెక్ ఇస్తాడు సార్ 60 కోట్లది మీకు. మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది. సోనియమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచిగున్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించిన మిషన్లో మొత్తం అంతా కంపెనీలోకి ఇచ్చేది ఆపి మీకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్పచెప్తాం. అన్ని హాస్టళ్లలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొట్టమొదటిగా మా మహిళల కోసం మన కొత్త సీఎం గారు ఆలోచించినందుకు ఇంకొకసారి మన చప్పట్లతో ఆయనకు ఇచ్చేద్దాం. ఇంకా చాలా మంది మహిళలు ఉత్సాహంగా ఉన్నారు, కానీ సమయం తక్కువ ఉంది. ఇప్పుడు సమయం తక్కువ ఉంది తల్లి. కేస్లాపూర్ నాగోబా దేవుని దర్శించుకొని ఆశీస్సులు అందుకొని ఇప్పుడు కుగ్రామమైనటువంటి మన కేస్లాపూర్ గ్రామ మహిళా సంఘాలని జిల్లా సమాఖ్యని ఉద్దేశించి వారి యొక్క విలువైన సూచనలు మరియు అదేవిధంగా మీకు సంబంధించిన విషయాలు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గట్టి చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిన. ఈరోజు కేస్లాపూర్లో నాగోబా దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే మిశ్రమ వంశస్థులకు పోయినసారి మేము వచ్చినప్పుడే మాట ఇచ్చినాం, మా ప్రభుత్వం వస్తుంది. భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ తెలుసుకొని మీకు మేలు చేయాలన్న ఆలోచనతోటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి. వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మీ ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ మంత్రి అయి మీలాగనే గూడాల నుంచి వచ్చిన సీతక్క కష్టపడి చదువుకొని కష్టాలన్నీ చూసి ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతోని అడవి బాట పట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు సీతక్క మీ ముందుంది. అదేవిధంగా వెడమో బొజ్జు మీకు తెలుసు, మీ పిల్లగాడు మీ మధ్యలోనే పెరిగిండు. మీ ఆదివాసీలు అందరూ ఆయన నేను గుడికి వచ్చినప్పుడు మా వాడికి ఎమ్మెల్యే టికెట్ ఏంటి సార్ గెలిపించుకొచ్చుకునే బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడిగినరు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బొజ్జుకు మేము
సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. మీరందరూ కూడా మీ వాడిని ఆశీర్వదించి ఇవాళ ఎమ్మెల్యేని చేసి ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు.